కోహెడ మండల కేంద్రంలో నెహ్రూ యువ కేంద్ర మరియు జిల్లా యువజన క్రీడా సర్వీసుల శాఖ వీరి సౌజన్యంతో సంకల్ప స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనమైన నివాళులర్పించారు. సాయికృష్ణ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా సంకల్ప సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు వలస సుభాష్ మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత స్వామి వివేకానంద అని కొనియాడారు. దేశ ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తి చేసిన చైతన్యమూర్తి అని అన్నారు. నేటి యువత లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని తల్లిదండ్రుల కళలు నిజం చేసేందుకు కంకణబద్దులు కావాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో ఉన్న యువజన సంఘాలు సమాజ హిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని పిలుపునిచ్చారు. యుగ పురుషుడు స్వామి వివేకానంద అని అన్నారు. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు వైభవాన్ని విశ్వవ్యాప్తి చేసిన మహానుభావుడు స్వామి వివేకానంద అని అన్నారు. 28వ జాతీయ యువజన ఉత్సవాలు భారతదేశంలోని యువత స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలని మరియు మాదక ద్రవ్యాలకు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. మన దేశ హైందవ సిద్ధాంతాన్ని పోషించిన మహానుభావుడు స్వామి వివేకానంద. అలాంటి మహానుభావుని ఈరోజు దేశవ్యాప్తంగా యూత్ మొత్తం కూడా యువజన కూడా ఆదర్శంగా తీసుకోవాలని ప్రత్యేకంగా యువతను కోరుతూ ప్రత్యేకంగా ఈరోజు సెలబ్రేట్ ప్రత్యేకంగా నెహ్రూ కింద ఈ నెల నుండి ఈ రోజు నుండి 19 వరకు మన జిల్లా వ్యాప్తంగా వివిధ అంశాలపైన పోటీలు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలో కూడా యువతను కూడా భాగస్వామ్యం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రత్యేకంగా సాయికృష్ణ యజమానానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. జై హింద్, జై భారత్. ఇచ్చిందా రైట్.